రాధాకృష్ణ గారి దమ్ము ధైర్యం ఏంటనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే తెలుసు. ఆయనే రాజశేఖర రెడ్డి గారే రాధాకృష్ణ గారి దమ్ము ధైర్యం చూసి ఆయనే తోకముడిచారు, ఆయనే వెనుదిరిగారు. ఆయన దమ్ము చూడాలి అని అంటే, ఆయన మొగతనం చూడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ నుంచుంటే అప్పుడు రాధాకృష్ణ గారు ఏంటి అనేది కూడా అప్పుడు చూపిస్తాడు. ఇంతవరకు ఎవరు ఇది ఎవరు నాకు దిగాలి. ఇది బహుశా కాలమయం కావచ్చు, జగన్ మహిమ కావచ్చు. ఆ జైల్లో ఉన్నప్పుడు అసలు మీకు అడుగు పెట్టిన క్షణం ఏమనిపించింది? తడాన నేను మస్కిటోస్ కూడా లోపల వస్తే అడుక్కోవాల్సిన డిమాండ్ చేసి దాన్ని కంట్రోల్ చేసి మస్కిటోని అతికట్టడం. నీళ్లు చల్ల నీళ్లు ఇస్తే వేడి నీళ్ళే మనకి, కుర్చీ లేకపోతే కుర్చీ ఒకటే మనకి అన్ని అడుక్కోవటం. ఇక రేపు పొద్దున్న దీనికంటే అధికంగా హింసిస్తారు, అధికంగా విరుచుకుపడతారు. వీళ్ళు 6 నెలల పాటు హింసించారు, వాళ్ళు రేపు పొద్దున ఏడాది హింసించిన ఆశ్చర్యపోతారు. అందరూ ప్రేక్షక పాత్రలు పోషించే పరిస్థితి వస్తుంది. అది ఇటు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం అధికారంలోకి రావాలి, వైసీపీ జగన్ పొరపాటు కూడా అధికారంలోకి రాకూడదని కోరుకోవాలి. అంటే మళ్ళీ ఒకవేళ పొరపాటున జగన్ వస్తే ప్రతిపక్షాలని అంటే టీడీపీ, జనసేన లాంటి వాళ్ళని చీల్చి చెండడం అయితే ఖాయం.